ఆమె పర్సనల్ ఫాలో ఆమె చూపించుకుంటుంది. పంపించుకోవాలండి మీరు చూడకండి, పెడితే ఊరందరూ ఇన్స్పైర్ అవుతున్నారు చూసి. అవును చూడకండి, డిస్లైక్ చేయండి. మీకు నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీకు లైక్ చేయమని చెప్పారా? నచ్చిన వాళ్ళు లవ్ సింబల్ పంపించుకుంటారు. ఆమెకి రెడ్ లవ్ సింబల్. ఆమెకు చట్టపరంగా హక్కు ఉందండి. రెడ్ లవ్ సింబల్ పెద్ద ఆమె హక్కు మీరెట్లా హరిస్తారు? ఇన్స్టాగ్రామ్ లో ఆమె ఫోటోలు పెట్టుకుని హక్కు ఆమెకు ఉందా లేదా? చూపించమనండి. ఆ కూసింది కూడా ట్రాన్స్పరెంట్ వేసుకోమనండి. ఉందా లేదా మీరు చెప్పండి, అంతవరకే చెప్పండి. ఇన్స్టాగ్రామ్ ఫోటోలు సొసైటీలోనే బతుకుతున్నారా? ఇన్స్టాగ్రామ్ హక్కు ఉందా లేదా చెప్పండి. సొసైటీ గురించి మాట్లాడదాం. సాంప్రదాయవాదం అటువంటిప్పుడు రాజ్యాంగం మన దరిద్రం ఏంటంటే ఆస్ట్రేలియాలో మలేషియాలో బ్యాన్ చేసినట్టుగా మనం ఇంకా బ్యాన్ చేసుకోవాలి. రాజ్యాంగ హక్కులు స్త్రీ స్వేచ్ఛను హరించే విధంగా మాట్లాడుతున్నారు. రాజ్యాంగ హక్కులు, రాజ్యాంగం ఇచ్చిన మహిళలకు ఇచ్చిన హక్కులను గౌరవించడం ఒక అడ్వకేట్ గా మీ యొక్క బాధ్యత. మన భారతదేశం ఇంకా సంస్కృతి సంప్రదాయం మన ఆయు పట్టులు కాబట్టి ఇంకా ఇక్కడ ఒక విచిత్రం చట్టం గురించి చిన్న విచిత్రం చెప్తా. ఒక విచిత్రం చెప్తా. పొజిషన్ లో లేవు, మాకు అన్ని తెలుసు. మీరు ఒకటే చెప్పండి, వినండి. మీరు అడ్వకేట్ కాదు, వేరే ఇగో ఈయన మాట్లాడటం వేరు, వేరే మాట వేరు. మీరు ఒక అడ్వకేట్, యాజ్ అడ్వకేట్ చెప్పండి. ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా ఒక సెలబ్రిటీ ఇన్స్టాగ్రామ్ ఇచ్చినటువంటి పర్మిషన్ తో తన ఫోటోలని, తన వ్యక్తిగత ఫోటోలని, తన టూర్ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంది. ఆవిడగా హక్కు ఉందా లేదా? ఎస్ ఆర్ నో ఒకటే చెప్పండి. ఎస్ ఆర్ మార్నింగ్ అడిగితే ఎస్ ఆర్ నో. హిందూ హూ ఫాలోస్ ధర్మ, who is the law of dharma is that is other thing. సంస్కృతి పర్మిషన్ ఉందా లేదా? పెట్టుకోవడానికి హక్కు ఉందా లేదా? మీరు ఒక ఉమెన్ అయి ఉండి చట్టం గురించి చెప్పండి. మీరు చట్టం గురించి చెప్పండి. యాజ్ ఏ ఉమెన్ మీరు చెప్పండి. యు ఆర్ ఏ ఉమెన్ అడ్వకేట్. యాజ్ ఏ ఉమెన్ చెప్పండి. ఒక లేడీ, ఒక ఫిమేల్ జెండర్, ఒక అమ్మాయి తన ఫోటోలు తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోవడానికి పర్మిషన్ చట్ట విరుద్ధమా? తన ఫోటోలు తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటే మీరు చట్టపరంగా అది నేరమా చెప్పండి. సార్, భూమి భారతిలో ఉండి పిజ్జాలు తింటున్నారా, పాస్తాలు తింటున్నారా, కడుపుకి అన్నం తింటున్నారా? కడుపు నింపుకోవడానికి ఎవరికి నచ్చిన వాళ్ళు తింటారు. అందుకనే ఆమె నాకు నచ్చింది బతకడానికి నేను అనేది ఎవరికి నచ్చిన అది తింటాడు. అవును, హక్కు వాళ్ళకి. రాజ్యాంగ హక్కు ఇచ్చి హక్కు ఫాలో అవుతున్నారు కదా. నేను కూడా మిమ్మల్ని అదే మీరు జ్ఞానోదయం ఇస్తున్నారు అందరికీ. తినేది మీరు ఇక్కడ మీకు జ్ఞానోదయం ఎవరికి అవసరం లేదు. మాకు తెలుసు మంచిగా. ఒకవేళ మీరు చేసిన చట్టం ప్రకారం తప్పైతే చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం. We love Indian Constitution. We follow Indian Constitution. భారతదేశంలో నగ్న ప్రదర్శన అంటా నేను. ఏమంటా? నగ్న ప్రదర్శన. గోవాలో బికినీలేసి ఎందుకున్నారండి? గోవాలో బికినీలేసి అమ్మాయిలు మీకు నగ్న ప్రదర్శన కాదు అది. నగ్న ప్రదర్శన మరి గోవాలో ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎంతో మంది చెడిపోతున్నారు. ఆ చెడిపోయే బాధ్యతని ఆవిడ తీసుకోవాలి. భాష గారు ఏమంటారు? ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నప్పుడు మీకు మామూలుగా సామాన్యుడికి ఉన్న రైట్స్ వేరు, ఇన్ఫ్లుయెన్సర్ కి ఉన్న రైట్స్ వేరు. ఇన్ఫ్లుయెన్సర్ కి రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ వస్తుంది, రైట్స్ అనేది తర్వాత. రైట్స్ అనేది అసలు ఉండవు. చెప్పండి, గోవాలో బికినీలు వేసుకోవచ్చా వేసుకోకూడదా? గోవాలో ఉండే బికినీ వేసుకునే ఆవిడ ఇన్ఫ్లుయెన్సర్ కాకపోతే ఆవిడ కర్మ. వేసుకోవచ్చా వేసుకోకూడదా? ఆమె ఇష్టం. అది ఆ మాట్లాడండి. మరి మీరు ఎట్లా మాట్లాడతారు? లేదు, ఇంకొక మహిళ బికినీ నచ్చదు, ఆమె చీర కట్టుకొని మునుగుతుంది సముద్రంలో. ఆమె ఇష్టం. అది ఆమెకు ఇంకొక ఉంది, ఆమెకు చీర కట్టుకోవడం ఇష్టం. ఆ చీర కట్టుకొని సముద్రంలో మునిగేసి వస్తుంది. గోవాకు పోయి చీర కట్టుకొని మునిగేసి ఆమె ఇష్టం అండి. అది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని మేము 100% ఫాలో అయ్యే వ్యక్తున్నాం. భారత రాజ్యాంగాన్ని గౌరవించండి. మహిళల హక్కులను ఒక్క నిమిషం గీత గారు కూడా రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారు. ఒక్క నిమిషం. గీత గారు చెప్పండి. మేడం చెప్పండి. గీత గారు నన్ను ఎందుకు పిలిచారో నాకు అర్థం కావట్లేదండి. ఆఖరి గారు ఈసారి నన్ను క్షమించండి, రాను మీ ఛానల్ కి సారీగా. ఎందుకంటే నేను 1000 డిబేట్స్ మాట్లాడానండి. ఇలాంటి మనుషుల్ని ఫస్ట్ టైం ఈ డిబేట్ నేను చేస్తున్నా లైఫ్ లో. ఎప్పటికీ మర్చిపోయాను. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఓ మై గాడ్. గీత గారు సొసైటీలో అన్ని రకాల మనుషులు ఉంటారు. ఇప్పుడు ఉషశ్రీ గారు అడ్వకేట్ గా ఉన్నారు. సొసైటీలో ఆల్ టైప్స్ ఆఫ్ మెన్ ఉమెన్ ఉంటారు కదా గీత గారు. ఉషశ్రీ గారు కరెక్టే కదా నేను చెప్పింది? ఇప్పుడు డిబేట్ లో ఆయన వచ్చారు, నేను చూడలేదంటే రకరకాల మైండ్ సెట్స్, రకరకాల వర్షన్స్. మనం ఎవరిని కంట్రోల్ చేయలేం. వాళ్ళ ఒపీనియన్స్ చెప్తారు, దానికి మనం వాళ్ళకి చెప్పాలి అంతే. We are following ఒక్క నిమిషం కృష్ణ శర్మ గారు.
ఆయన చెప్పినప్పుడు మేము వింటున్నప్పుడు Yes, మా yes. చెవులు పనిచేసినాయి. ఆయన నోరు చెప్పండి. పనిచేసినప్పుడు చెప్పండి. మరి నా నోరు పనిచేసిన ఆయన చెవులు పనిచేయాలి కదా. అక్కడ ఆయన పనిచేస్తుంది. నోరు పనిచేస్తుంది. ఇక మీరెందుకంటే ఇక్కడ వినండి చెప్పండి. చెప్పండి వింటాను. తప్పు కదా. నా టైం ఆయన మాట్లాడేసి నేను ఎందుకు వచ్చాను గెస్ట్ కి ఇక్కడ? నేను ఏదో చెప్పాలనే కదా. ఒక మహిళా సంఘానికి ఒక అధ్యక్షురాలుగా ఉన్నాను, మంచిగా మాట్లాడాలి, అందరు పిల్లలు బాగుండాలి, సొసైటీకి ఏదో చెయ్యాలనే తపనతో నేను వచ్చా. నాకేం టైం ఇప్పుడు కృష్ణ శర్మ గారి ఒపీనియన్ ఏంటంటే ముందు ఇన్స్టాగ్రామ్ ని బ్యాన్ చేయాలంట. ఆయన బాధ అది. నేను అనలేదే. నేను ఎందుకంటాను? నేను అన్ను మినిస్టర్ రాజ్యాంగాన్ని సరే మార్చండి. ఉండండి, ఆమె వర్షం రాజ్యాంగాన్ని మార్చండి. ఒకటండి, రాజ్యాంగాన్ని మార్చాలి. అవును, మీరు అన్నది అదే. ఇష్టం వచ్చినట్టుగా మేము పోస్ట్ ప్రాథమిక హక్కులను గౌరవించండి. మహిళల ప్రాథమిక ఒక హక్కులను నిమిషం గౌరవించండి. అండి. ఒక నిమిషం. పెడతామంటే ఇక్కడ ఎవరు ఊరుకోరండి. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో ప్రైవేట్ అకౌంట్ పబ్లిక్ అకౌంట్ తగలడుతుంది. ఆ పబ్లిక్ అకౌంట్ అంటే నాలాటలు. నేను పబ్లిక్ అకౌంట్ ఫేస్బుక్ లో ఉంటాను, నేను ట్విట్టర్ లో ఉంటాను, ఎక్స్ లో అన్నిట్లో ఉంటాను. నేను అన్ని పబ్లిక్ ప్రాబ్లమ్స్ పెడతాను. నేను ఏం పెట్టను. ఎక్కడ అవార్డ్స్ వచ్చినాయి నాకు 20 నేషనల్ అవార్డ్స్ వచ్చినట్టు నేను ఫోటోస్ పెట్టుకుంటా. అంతేగాని ఎక్కడ ఏం నాయో మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి. కానీ పబ్లిక్ అకౌంట్ ఉన్నప్పుడు మనం నీట్గా ఉండాలి. ఎందుకంటే చాలా మంది చూస్తారు, మిమ్మల్ని నుంచి ఏం తీసుకోవాలో కొంతమంది ఫాలో అవుతుంటారు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని గౌరవించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు రకరకాలుగా ఉంటారు మనుషులు. నేను కాదనట్లేదు. కానీ ఇలా స్విమ్ సూట్లు వేసుకొని మేము ఆ దేశానికి వెళ్ళండి, ఆ దేశానికి వెళ్ళండి అంటే ఆమెకు డబ్బు బాగా ఉంది కాబట్టి అసలు పక్క రాష్ట్రానికి నేను వెళ్ళలేను, హైదరాబాద్ లోనే వస్తాయి ఎప్పుడు ఇంకా మాకు అంత డబ్బు లేదు అనుకోండి. మరి వెళ్ళినప్పుడు పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని వచ్చి ఇన్స్టాగ్రామ్ లో పెడితే ఏం మెసేజ్ ఇస్తుంది ఆవిడ సొసైటీకి కానీ, దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ, యువతక ముఖ్యంగా లేడీస్ కి, టీనేజర్స్ కి. ఒక చిన్న ఒక 10-11 years నుంచి చదివే పిల్లలు, జాబ్ చేసే వాళ్ళకి ఈవెన్ చూసి ఒక కనీసం ఒక 20 మంది 30 మంది అయినా ఆవిడ ఫాలో అవ్వాలనుకుంటారు కదా. ఏమండి అసలు పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో, ట్విట్టర్లు తీసుకుని ఫోన్లు పట్టుకొని గంటలు కూర్చొని పెడదావు పట్టేస్తున్నారు. అదే పిల్లలు తల్లిదండ్రులు హ్యాండిల్ చేయలేక చచ్చిపోతున్నాము. ఇంకా ఇలాంటి వాళ్ళు ఉంటే ఇక మేమేం అవ్వాలి? మేము చచ్చిపోవాలా పేరెంట్స్ గా? అంటే ఇప్పుడు ఈ దేశంలో పుట్టడే మేము చేసిన కర్మ, లేదా మేము ఈ దేశంలో పుట్టడం కర్మ ఏమనుకోవాలి? ఒక ఆడపిల్లగా నేను అడుగుతున్నాను, ఒక మహిళగా అడుగుతున్నాను, ఒక తల్లిగా అడుగుతున్నాను, నేను ఒక కోడలుగా అడుగుతున్నాను, ఒక కూతురుగా అడుగుతున్నాను. ఏం మెసేజ్ ఇస్తుంది ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు. ఇంకా వదలకుండా పట్టుకూడదంట. ఏమిటి పట్టుకునేది? ఉమెన్ కమిషన్ అందరికీ నోటీస్ ఇస్తున్నారు. బాలకృష్ణ గారు కూడా అడిగారు కదా, ఆడపిల్ల కనిపిస్తే ముద్దేర పెట్టాలంట, లేదా కడుపేరే చేయాలంట. మరి ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? శివాజీ గారికి ఎందుకు ఇచ్చిన నోటీసు? ఎవరు ఇప్పించారు? ఎందుకు ఇప్పించారు? ఎలా ఇచ్చారు? ఏముంది దీని వెనక? మొత్తం తీయాలండి, మీడియా వాళ్ళు తీయాలి. నేను మీ మీడియా ముఖంగా అడుగుతాను. ఈయన కాదు, చాలా మంది మాట్లాడారు అట్లా. అందరికీ ఇవ్వనండి, అప్పుడు నేను కూడా ఒప్పుకుంటాను. శివాజీ గారు పిచ్చోళ్ళ కనిపిస్తారా, ఆయన అమాయకులా కనిపిస్తున్నారా? తప్పు కదా అది. ధైర్యం ఉంటే ఉమెన్ కమిషన్ కి అందరూ పిలవండి. బాలకృష్ణ గారు పెద్ద హీరో, అక్కడ ఎమ్మెల్యే అంటే ఆయన నోటికి వచ్చింది మాట్లాడచ్చా? ఆయన ఇంకా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఒక సినిమా హీరో ప్లస్ ఆయన ఒక ఎమ్మెల్యే అంటే ఇంకా ఎంత రెస్పాన్సిబిలిటీగా మాట్లాడాలి బాలకృష్ణ గారు? నోరు ఉంది కదా అని నోటికి వచ్చింది ఎవరు మాట్లాడద్దు. మనం డిబేట్ చేస్తున్నామంటే మన నుంచి వేరే ఒక 2 పాయింట్లు నేర్చుకోవాలి. నోటికి వచ్చిన మాట్లాడి ఇట్టాగా పెడతాం, ఇట్టా చేస్తామంటే ఏంటో చాదసం పెరిగిపోతుంది మరి జనాలకి. డిబేట్ చేసి ఏం నేర్చుకుంటారండి ప్రజలు? ఏం నేర్చుకుంటారు? వాళ్ళకి టైం వేస్ట్ కదా. డిబేట్ పిలిచిన టీవీ ఛానల్ కూడా ఫ్రీగా పిలిచారు వాళ్ళు. ఓకే, మంచిగా మాట్లాడాలి, డిబేట్ మంచిగా ఫ్రెండ్లీగా జరగాలి, మంచి వాతావరణంలో ఉండాలి, మంచిగా మాట్లాడాలి, మంచి మెసేజ్ ఇవ్వాలి, 10 మంది మనల్ని మెచ్చుకోవాలి. మేడం మాట్లాడింది, శేఖర్ భాష గారు మాట్లాడింది, మీరు మాట్లాడితే, గీతా నాయుడు మాట్లాడింది, అందరి నుంచి ఒక 2 పాయింట్లు తీసుకోవాలి. బాగా మాట్లాడారని చూడాలి. మనల్ని చేయాలని అనిపించిన స్టేజ్ లో మనం ఉండకూడదండి. అది గుర్తు పెట్టుకోండి ఎవరైనా సరే. ఓకే, యా. రెండోదండి, ఆవిడ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటా, నాకు ఇష్టం వచ్చిన పెడతా అంటే మేము ఒప్పుకోమండి మహిళలుగా. ఇంకోటి పెట్టుకుంటారండి, పబ్లిక్ గా పెట్టుకోవడం వీలేదు. ఆవిడ అకౌంట్ క్లోజ్ చేయమనండి, లేదా ఇన్స్టాగ్రామ్ కి నేను మీ ఛానల్ నుంచి డిమాండ్ చేస్తున్నాను, ఆవిడ మొత్తం తీసిపడండి. రెండోది, పబ్లిక్ కాకుండా ప్రైవేట్ అకౌంట్ లో పెట్టుకోమనండి. ఆవిడకి ఇష్టం వచ్చిన ఫాలోవర్లు పెట్టుకోమనండి. వాళ్ళకి ఇష్టం. ఆయన ఇందాక ఏదో లవ్ సింబల్ పెట్టుకుంటాం, లవ్ సింబల్ 100 సార్లు అనేసాడు. నాకు ఆ సింబల్ కన్నా ఆ పేర్లన్నా నాకు మంట, కంపరం, లవ్. కాబట్టి ఆయన లోటలు ఎవరైనా ఉంటే ప్రైవేట్ అకౌంట్ లో ఫాలో అవ్వమనండి. మనకేం అభ్యంతరం లేదు. మా పిల్లలు కానీ, నానాటి పిల్లలు చాలా మందిగా నేను స్కూల్స్ కూడా వెళ్ళి కూడా చిన్న ప్రోగ్రామ్స్ ఇస్తుంటాను, ముఖ్యంగా ఆడపిల్లలకి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని కానివ్వండి, అక్కడ ఏమైనా సీక్రెట్ గా మాకు చెప్పండి అమ్మా, మేము పేర్లు బయటికి రావని నాకు తెలిసినంత నేను చేసుకుంటాను మేడం. కాబట్టి ఒక ఆడపిల్లని వేరే మైండ్ గా మార్చడం కానివ్వండి, వాళ్ళ ఆలోచన విధానం కానివ్వండి, వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, వాళ్ళ టాకింగ్ కానివ్వండి, మార్చేది అనసూయ గారికి 1% కూడా లేదు. ఎవరికి ఉండకూడదు కూడా. ఇది కావాలంటే మనం ఒక చట్టం తీసుకొస్తే మంచిది. నన్ను అడిగితే కనుక మనం కావాలంటే సజ్జనారాయణ గారిని కలిసి, ఇప్పుడు మన లాయర్ గారు కూడా ఉన్నారు, శేఖర్ భాష గారు, నేను కూడా వస్తాను ఒక రోజు, మనం అందరం అనుకుని శేఖర్ భాష గారు ఒక్క నిమిషం అండి, నేను మాట్లాడుతా ప్లీజ్. అయిపోయింది. ఏమిటంటే ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, ఫేస్బుక్ లో కానివ్వండి, ట్విట్టర్ లో కానివ్వండి,
థ్రెడ్స్ లో కానివ్వండి, ఏదైతే సోషల్ మీడియా ఎక్కువగా ఉంటుందో వాటిలో ఇలా ఆరేసుకుంటాం, మేమంతా చూపించేస్తాం అంటే అలాంటి వాళ్ళకి అంతా పబ్లిక్ కాకుండా ప్రైవేట్ అకౌంట్ పెట్టుకోమని మాకే అభ్యంతరం. ఎలాగైనా పెట్టుకోమని మేము చూడం కదా, అసలు మాకు అకౌంటే మేము ఫాలో అవ్వాలంటే అసలు నేను ఫాలో అయిన టైమే ఉండదు. అందుకని పబ్లిక్ అకౌంట్స్ కూడా మీరు చూస్తుండండి, ప్రైవేట్ అకౌంట్ లో కూడా మీరు చూస్తూ ఉండండి. మరీ దారుణంగా బరి తెగిచ్చేసి పెట్టేసేసి మా ఇష్టం మేమంట మాత్రం మేము ఒప్పుకోము. దీని మీద మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకురావాలి. దీనికోసం ఒక చట్టంగా ప్రత్యేకంగా ఒక చట్టం తయారు చేసి దానికి ఒక సెక్షన్ IPS ఏం తీసుకొస్తారో అది చూసి అది మాట్లాడి ఆ పోలీసు వాళ్ళకి తెలియాలి, లాయర్ గారికి తెలియాలి ఇలాంటి సెక్షన్స్. కాబట్టి అవి మనం తీసుకొస్తే బాగుంటది. అప్పుడు కానీ పిల్లలు కంట్రోల్ అవుతారు. ఆ డ్రెస్సులు కానీ అవన్నీ చూడరు, ఎవరు ఫాలో అవ్వరు. మన ఇంట్లో మనం కూడా మన పిల్లలకి అమ్మ పిచ్చోళ్ళమ్మ మన అలా పట్టించుకోకూడదు, మన సాంప్రదాయాలు మన ఫ్యామిలీలు మనం ఇలా ఉన్నాము, మనం ఇలాంటి బట్టలు ఉన్నాయి, మన కట్టుబొట్టు మన భారతదేశానికి ప్రపంచంలోనే మంచి స్థానం ఉందమ్మా. మన కట్టుబొట్టు చూస్తే మనకు నమస్కారం పెడతారు. ఇది భారతీయులు ఇండియన్స్ అనగానే చక్కగా కూర్చోబెట్టి భోజనాలు పెడతారు మనకి. అలా చూస్తే చూడు మన అంటే ఎవరి కల్చర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టకూడదు. ఇంకోటి పబ్బు కల్చర్ కూడా మనకు లేదండి. పబ్బులు క్లబ్బులు ఇప్పుడు బలిసి వచ్చినాయి, కానీ నేను చదివినప్పుడు స్కూల్లో నేను కాలేజ్ చదివినప్పుడు లేవండి. ఈ మధ్య హైదరాబాద్ మరి దారుణంగా జరిగిపోయింది, అది వేరే టాపిక్ లేండి. కాబట్టి ఇలా వెళ్ళే వాళ్ళే ఎక్కువగా ఇలాంటివి ఫాలో అవుతారని నేను అనుకుంటున్నా. ఇలాంటివి ఫాలో అవుతారు, నోటికి వచ్చింది మాట్లాడతారు. అంటే సొసైటీ ఏమైపోయినా పర్వాలా, సొసైటీ ఆడపిల్లలు ఏమైపోయినా పర్వాలా, మహిళలు ఏమైపోయినా పర్వాలా, పిల్లలు ఏమైనా సర్వగా నాశనం అయిపోయినా పర్వాలేదు, వాళ్ళు ఏం అదే అలాంటి పెట్టుకొనే ఇలా చేసి మళ్ళీ దారుణంగా మాట్లాడుతూ మేము ఇలా చేస్తామని చెప్పి వాళ్ళకి సంబంధించిన మనుషులు కూర్చోబెట్టి డిబేట్ లో వాళ్ళకి సపోర్ట్ చేసుకుని మాట్లాడడం నిజంగా దౌర్భాగ్యం అండి. నిజంగా దౌర్భాగ్యం ఈ రోజు మాకు. నేను నిజంగా చాలా ఫీల్ అవుతున్నానండి. నేను ఎన్నో డిబేట్ చేశాక నేను ఎప్పుడు నేను ఫీల్ అవ్వాలా, నేను ఇంకేమైనా పాయింట్ మర్చిపోయినా డిబేట్ అయ్యి కూడా అయ్యో అనుకునేదాన్ని, కానీ ఈ రోజు మాత్రం చాలా బాధపడుతున్నాను. నేను చాలా బాధపడుతున్నాను. శర్మ గారు అలా మాట్లాడడం నాకు అసలు నచ్చలేదు. చాలా బాగా మేడం శర్మ గారి తరఫు నుంచి నేను సారీ చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఆయన విఘ్నత లేకుండా అడ్డంగా మాట్లాడుతున్నారు. దట్ ఈస్ ఆల్సో నాట్ అప్రిషియేటెడ్. యాంకర్ గారు మీరు ఇట్లాంటివి ఆపాలి, లేకపోతే మాలాంటి వాళ్ళు ఎవరు ఇంకోసారి మీరు ఒక అడ్వకేట్ అయినా అలా అనకూడదండి. మీకు వాక్ స్వాతంత్రం ఉంది, వాక్ స్వాతంత్రం ప్రకారమే మాట్లాడుతున్నా. మేము ప్రతిదీ చట్ట ప్రకారమే మాట్లాడుతున్నా. మేము మీ పట్ల ఏవి తప్పుగా మాట్లాడాల, మీ పట్ల గౌరవిస్తూ చట్టాన్ని గౌరవించాలి, చట్టాన్ని గౌరవించాలని చెప్తున్నా. మీరు వెళ్ళండి, మీరు చట్టాన్ని మార్చండి, మేము ఫాలో అవుతాం. మీరేంది మాకు చెప్తారు? మాకు చెప్పే అధికారం మీకు లేదు అసలు. గీత గారు, ఉషశ్రీ గారు ఒక నిమిషం. కృష్ణ గారు ఇప్పుడు అనసూయనే రియలైజ్ అయ్యి ఆమెనే సారీ చెప్పి అంత పెద్ద లెటర్ రిలీజ్ చేసింది. మీరు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఆమె మంచి ఆమె కాబట్టి అసలు పాపం ఆమె తప్పు చేసింది, ఎంతో సెన్సిటివ్ పర్సన్ కాబట్టి, క్యూట్ మనస్తత్వం ఉంది కాబట్టి ఆమెకి అయ్యో పాపం తెలిసి గానీ తెలియక గానీ ఒకళ్ళు బాధపడ్డారేమో అని చెప్పేసి ఆ విధంగా తను లెటర్ రిలీజ్ చేసి చాలా గొప్పదనం అది. అనసూయ గారి గొప్పదనానికి నిదర్శనం. అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళకి మరి ఏముంది, అవును కదండి. ఆమె క్షమాపణ లెటర్ కూడా కూతుర్ని కూడా అట్లనే బికినీ వేసి ఫోటోలు పెట్టమంటాడేమో మేడం, నాకు తెలియదు. దీనికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎట్టాని పిల్లలు ఉన్నారు, అది కూడా తీసే అమ్మా. బీచ్ లో మొత్తం ఇప్పుకొని తిరుగు, నీ స్వతంత్రం ఏమో రాజ్యాంగంలో ఉంటే చెప్తే చేస్తామండి. మేము రాజ్యాంగం ఫాలో అవుతాం, రాజ్యాంగం చెప్పే ప్రకారం. అవునండి, మరి మీ కూతురు పిల్లని సేమ్ అనసూయ లాగా ఫోటోలు తీసి మీరే పెడతారనుకుంటా. మీలాంటి తండ్రులు మన ఇండియాలో ఉండడం అమోఘం. మీరు కేవలము అనసూయ గారిని టార్గెట్ చేశారు. అనసూయ గారు లాగా కొన్ని సెలబ్రిటీస్, కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో. మీరు అన్నది ఏంటంటే హీరోయిన్స్ కూడా ఉన్నారు కదా, హీరోయిన్లు కూడా ఉన్నారు కదా. చాలా మంచిదమ్మా. ఎంతో మంది ఉండగా అనసూయ గారిని ప్రపంచంలో ఎంతమంది ఉండగా నేను జెస్సీనే ఎందుకు ప్రేమించాను అన్నట్టుగా ఇంతమంది ఉండగా అందరూ అనసూయనే ఎందుకు తిడుతున్నారు చెప్పండి? వాళ్ళకి అందరికి ఆజన్మ శత్రువా? నాకేమన్నా శత్రువా? నాకేమైనా ద్రోహం చేసిందా? వాళ్ళకేమైనా ద్రోహం చేసిందా? ఎందుకంత కోపం వస్తుంది? ఎందుకంటే నేను మహిళా సమాజానికి రిప్రజెంటేటివ్, నన్ను చూసి నేర్చుకోండి అని చెప్పి అటువంటి ఫోటోలు ఇప్పుడు చెప్పింది. ఎందుకు ఆమె చెప్పలేదు. మీరు మాటిమాటిగా సందేశం ఇవ్వలేదు. అక్కడ శివాజీ సందేశం ఇచ్చాడు. శివాజీ మహిళలకు పెద్ద ప్రవక్త దిగొచ్చాడు. శివాజీ ఒక పెద్ద ప్రవక్త లాగా సందేశం ఇచ్చాడు ఆయన సమాజానికి. ఇక్కడ అనసూయ గారు ఎవ్వరికి కూడా సందేశం ఇవ్వాలా. ఆమె చెప్పలేదే. ఆమె నేను బికినీ వేసుకున్నాను కాబట్టి మీరు అందరూ బికినీలు వేసుకోండి 15 ఏళ్ల ప్రజలు అని అనలేదే. చూడకయ్యా, నీకు ఎవరు చూడమన్నాడు? ఆమె అవును ఏమని చెప్పింది? ఆవిడ సభ్య సమాజానికి సందేశం ఏమనిచ్చింది? మీ ఇష్టం వచ్చినట్టు. అవునండి, రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారము మీ కన్వీనియంట్ అయిన వస్త్రాలు ధరించండి అన్న తప్పేంది? బాధ్యత
బాధ్యతలు కూడా పెట్టింది. బాధ్యతలు ఫాలో అవ్వండి. తెలుసుకోండి. బాధ్యతలు ఎందుకు మాట్లాడరు మీరు? బాధ్యతలు ఎందుకు మాట్లాడరు? హక్కులు ఎందుకు మాట్లాడుతున్నారు? బాధ్యతలు కూడా ఉన్నాయని తెలుసుకోండి. ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక బాధ్యతలు 6 ఉన్నాయి. తెలుసా మీకు? తెలుసు.